చెక్కు తీసి గీరి గిన్నె స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు అల్లం వెల్లిగడ్డ పసుపు కరివేపాకు వేసి పోపు చేసి కొంచెం క్యాప్సికమ్ 2 క్యాప్సికమ్ కోసినండి కోసి సన్న ముక్కలు చేసి అది వేయించిన తర్వాత ఇది క్యారెట్ వేసిన క్యారెట్ ఫ్రై చేస్తున్నా కొంచెం ఉమ్మగిలినాక మూత పెట్టిన ఉమ్మగిలినాక కారం వేసుకుంటండి ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు వేసిన తగినంత వేసుకోండి 2 స్పూన్ల ఉప్పు కలగలుపుతండి కలగలిపిన మూత పెడతండి ఉమ్మగిలుతుంది ఈ రొట్టెలకు పూరీలకు అన్నంలకు అన్నిటికీ బాగుంటుందండి అన్నంలకు ముక్కలు కోసి వండను ఇట్లా గీరే వండుతాను బాగుంటుంది టేస్ట్ 2 లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొన్ని ధనియాలు అది కొబ్బరి ఎండు కొబ్బరి దంచుతున్నా గరం మసాలా ధనియాల పొడి వేయకుండా నేను నలుగా దంచినండి అంతుంటే టేస్ట్ వస్తుందండి కొబ్బరి ఉంచుతండి రెడీ అయింది ఉమ్మగిలుతాయి కొబ్బరి ఉమ్మగిలే వరకు అది రెడీ స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను చేసే విధానం మీకు చూసినా మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసే వాళ్ళకి థ్యాంక్స్ అండి